నేటి భారతం శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనాలు తెలియజేస్తూ రోజు సట్లజ్ సినిమా లేదా పంజాబ్ 95 అనేటువంటి ఒక మూవీ గురించి తెలుసుకుందాం. విడుదలైన 2 రోజుల్లోనే ఈ సినిమాను ఎందుకు ఓటీటీ నుంచి తొలగించారు, అసలు జస్వంత్ సింగ్ కల్రా నిజ జీవిత కథ ఏమిటి అన్న విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక సినిమా దాదాపు 3 సంవత్సరాలు విడుదల కోసం ఎదురు చూసింది. ఎట్టకేలకు ఓటీటీలో విడుదలైంది. కానీ విడుదలైనటువంటి 2 రోజులకే భారతదేశంలో స్ట్రీమింగ్ నుంచి తొలగించబడింది. ఎందుకు? ఈ సినిమాలో అసలు ఏముంది? ఇది కేవలం సినిమా కథేనా లేదా భారత చరిత్రలో అత్యంత వివాదాస్పద కాలాన్ని తాకేటువంటి ఒక అంశమా? ఈరోజు మనం మాట్లాడబోతున్నది దిల్జిత్ సింగ్ దోసాంగ్ నటించినటువంటి సట్లజ్ మొదట పంజాబ్ 95 పేరుతో రూపొందించిన ఈ సినిమా గురించి తెలుసుకుందాం. ఈ సినిమా వెనకనున్న నిజమైన ఒక వ్యక్తి ఉన్నారు. ఆయనే జస్వంత్ సింగ్ కల్రా. ఆయన చేసినటువంటి దర్యాప్తు ఏమిటి, ఎందుకు ఈ సినిమాకు అసలు సెన్సార్ సమస్యలు ఏర్పడ్డాయి, విడుదలైన 2 రోజులకే ఎందుకు తొలగించారు, అన్నింటినీ వాస్తవ ఆధారాలతో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంచేత వీడియోను పూర్తిగా చూస్తారని ఆశిస్తున్నాను. జస్వంత్ సింగ్ కల్రా పంజాబ్లోని అమృత్సర్ చెందినటువంటి మానవ హక్కుల కార్యకర్త. 1980 చివరి నుండి 1990 మధ్య కాలంలో పంజాబ్లో తీవ్ర అవాద వ్యతిరేక చర్యల సమయంలో వేలాది మంది యువకులు అదృశ్యమయ్యారనేటువంటి ఆరోపణలు వచ్చాయి. కల్రా ఈ కేసులను పరిశీలించడం ప్రారంభించారు. ప్రభుత్వ రికార్డులు, శ్మశానాల నమోదు పుస్తకాలు, అధికారిక పత్రాలను పరిశీలించి గుర్తు తెలియని వ్యక్తుల పేరుతో వేలాది మృతదేహాలు దహనం చేయబడ్డాయని ఆయన వెల్లడించారు. ఆయన ఆరోపణల ప్రకారం వీరిలో చాలా మంది పోలీసు దర్యాప్తులో మరణించిన వారై ఉండవచ్చునని చెప్పారు. ఈ ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. అయితే 1995 సెప్టెంబర్ 6న జస్వంత్ సింగ్ కల్రాను ఆయన ఇంటి ముందు నుంచి కొందరు అపహరించినట్లు ఆరోపణలు వచ్చాయి. తర్వాత తిరిగి ఆయన కనిపించలేదు. ఆయన భార్య పరమ్జిత్ కౌర్ సుప్రీంకోర్టును ఆదేశించారు. 1996లో సుప్రీంకోర్టు ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐకి అప్పగించింది. సిబిఐ దర్యాప్తు అనంతరం పలువురు పోలీసు అధికారులపై కేసులు నమోదయ్యాయి. 2005లో పాటియాలా కోర్టు 6 పోలీసులను దోషులుగా తేల్చింది. 2011లో భారత సుప్రీంకోర్టు కూడా ఈ కేసును సమర్థించింది. కానీ ఇది భారత మానవ హక్కుల చరిత్రలో అత్యంత ప్రాధాన్యం పొందిన కేసుల్లో ఒకటిగా నిలిచింది. ఈ కథ ఆధారంగా దర్శకుడు హనీ తెహ్రాన్ సినిమా రూపొందించారు. నిర్మాతలు రోనీ స్క్రూవాల సంస్థ RSVP మరియు మ్యాక్ గుఫిన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించాయి. ప్రధాన పాత్రలో ప్రముఖ నటుడు దిల్జిత్ సింగ్ దోసాంగ్ నటించారు. మొదట ఈ సినిమాకు పంజాబ్ 95 అనే పేరు పెట్టారు. కల్రా కుటుంబ సభ్యుల అనుమతితోనే ఈ సినిమాను రూపొందించారని తెలుస్తా ఉంది. అయితే 2022లో ఈ సినిమా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ CBFCకు సమర్పించబడింది. మీడియా నివేదికల ప్రకారం CBFC సినిమాకు 127 మార్పులు అంటే కట్స్ సూచిందని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా పంజాబ్ 95 అనే టైటిల్ను కూడా మార్చాలని సూచించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఈ చిత్ర బృందం ఈ నిర్ణయాన్ని బొంబాయి కోర్టులో సవాల్ చేసింది. తర్వాత పిటిషన్ వెనక్కి తీసుకుంది. ఈ వివాదాల కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది. 2023లో టొరంటో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో కూడా ప్రదర్శన నిలిపివేయబడింది. అయితే 2026 జూలై 3న ఈ సినిమా సట్లజ్ పేరుతో G5లో విడుదలైంది. కానీ జూలై 5 నాటికి G5 భారతదేశంలో ఈ సినిమాను తాత్కాలికంగా తొలగించింది. G5 విడుదల చేసిన ప్రకటనలో ప్రస్తుత పరిణామాల దృష్ట్యా సట్లజ్ భారతంలో తదుపరి సమాచారం వచ్చే వరకు అందుబాటులో ఉండదు అని తెలిపింది. అయితే అంతర్జాతీయంగా G5 గ్లోబల్లో స్ట్రీమింగ్ కొనసాగుతుంది. అయితే G5
ఈ తొలగింపుకు సంబంధించిన పూర్తి కారణాలను బహిరంగంగా వెల్లడించలేదు. కాబట్టి దీనిపై జరుగుతున్న ఊహాగానాలకు అధికారంగా నిర్ధారించడం. కానీ పంజాబ్లోని అనేక గురుద్వారాల్లో ఈ సినిమా యొక్క పైరసీ కాపీని ప్రదర్శిస్తున్నట్లుగా అనేక కథనాలు వస్తూ ఉన్నాయి. ఈ సినిమా కేవలం ఒక వ్యక్తి జీవిత కథ కాదు, ఇది పంజాబ్ చరిత్రలోనే అత్యంత క్లిష్టమైన కాలాన్ని స్పృశిస్తుంది. ఒకవైపు మానవ హక్కుల ఉల్లంఘనపై ప్రశ్నలు, మరొక వైపు ఉగ్రవాదాన్ని ఎదుర్కొన్న భద్రతా వ్యవస్థ పాత్ర. ఈ రెండు అంశాలు భారతదేశంలో ఇప్పటికీ సున్నితమైనటువంటి చర్చలకు దారితీస్తున్నాయి. అందువల్లే ఈ సినిమా విడుదలపై తీవ్ర చర్చ కొనసాగుతుంది. అయితే ఈ సినిమా చుట్టూ ఉన్న వివాదం ఇంకా ముగియలేదు. భవిష్యత్తులో ఈ సినిమా భారత్లో మళ్లీ విడుదలవుతుందా, సెన్సార్ విధానాల్లో మార్పులు వస్తాయనేది చూడాల్సి ఉంది. జస్వంత్ సింగ్ కల్రా కేసు భారత న్యాయ వ్యవస్థ, మానవ హక్కుల చరిత్రలో ఒక ముఖ్యమైనటువంటి అధ్యాయం. ఈ సినిమాపై మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి వాస్తవాధారిత డాక్యుమెంటరీలు విడుదల కావాలా, లేదా సున్నితమైన చారిత్రక అంశాలపై మరింత జాగ్రత్త అవసరమా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పనిసరిగా తెలియజేస్తారని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి చరిత్ర, చట్టం, వాస్తవ సంఘటనలపై లోతైన తెలుగు డాక్యుమెంటరీల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ జై హింద్.